బ్రాహ్మడిని తూలనాడడం, బ్రాహ్మణ్ణి హేళన చేయడం, బ్రాహ్మణ్ణి అవమానించడం, బ్రాహ్మణ్ణి ఒక విదూషకుడిగానో ఒక జోకర్గానో చూపించే స్థాయికి సినిమా మాధ్యమాలు మొదలుపెట్టాయి. సమాజం కూడా దాన్ని అనుసరిస్తూ ఉంది. ఈ పరిస్థితి రాను రాను ఒక పెద్ద నటుడైనా కూడా, ఒక మహా నిర్మాత అయినా, ఒక దర్శకుడైనా తన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా అన్న ఒక జాతక పుట్టిన దగ్గర నుంచి అంత్యేష్టి దాకా ప్రతి విషయానికి బ్రాహ్మడితోనే గౌరవించి చేసుకుంటాడు వ్యక్తిగతంగా. సినిమాలకు వచ్చే వరకు బ్రాహ్మణ్ణి ఒక రౌడీ వచ్చి రూమ్లో వేసి కొడతాడు, ఒక రముడి వచ్చి బాపనోడా అనేటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి అవమానకరమైనటువంటి పదవులు ఆడి అవమానిస్తూ ఉంటాడు. కింద కూర్చుండ పెడతారు బ్రాహ్మణ్ణి, వాడు కాలు మీద కలుసుకుని అక్కడ కూర్చు ఉంటాడు. అంటే ఒక పవిత్రమైనటువంటి, ఒక సంస్కారవంతమైనటువంటి, త్యాగాల పునాదుల మీద బతికేటువంటి ఈ జాతి కఠోర నియమ నిష్టలతో అనేక ప్రలోభాలకు దూరంగా ఉంటూ ఈ సమాజంలో ధర్మాన్ని కాపాడే ఒక వ్యక్తిగా ఉన్నటువంటి ఈ బ్రాహ్మణుడిని సినిమాల్లో అలా చూపించడము, దాన్ని మిగతా వాళ్ళు బ్రాహ్మణుడంటే ఇది సమాజానికి ఏదో చేడు చేసేవాడు, ఇతను ఏదో దేశం మొత్తాన్ని మింగేస్తున్నాడు, దేశం మొత్తాన్ని దోచుకుంటున్నాడు అనే స్థితిగా తీసుకొచ్చి ఎవరైతే మాట్లాడుతున్నారో, ఎవరైతే చరిత్రను వక్రీకరిస్తున్నారో, నిజంగా బ్రాహ్మణుడి జీవనాన్ని అర్థం చేసుకోకుండా ఉంటూ కొంతమంది చేస్తున్నారో, దానినే నిజమనుకొని మిగతా అంటున్నారో, ఆ పరిస్థితిని తొలగించాలి. ఆ పరిస్థితికి మనం గడం వినిపించాలి. నిజంగా బ్రాహ్మణుడి దైన్యస్థితి ఎలా ఉంది, ఆ సేతు హిమాచలం బ్రాహ్మణుల పరిస్థితి ఏంటి, బ్రాహ్మణుల జీవన విధానం ఏంటి, బ్రాహ్మణులు వేలాది సంవత్సరాలుగా ధర్మాన్ని ఎలా కాపాడుతున్నారు, ఈ కాపాడుతున్నటువంటి సమాజాన్ని నువ్వెందుకు కాపాడట్లేదు, నువ్వు తూలనాడుతున్నా కూడా వీళ్ళని హేళన చేస్తున్నా, నువ్వెందుకు మౌనంగా ఉంటున్నావు అనే పరిస్థితిని బయటకు తీసుకురావడం కోసమే మేము ముందుకు వచ్చి కొంతమందిని లైక్ మైండెడ్ ఫ్రెండ్స్ అందరము కలిసి ఈ పరిస్థితి నుంచి మనం ఎదుర్కోవాలి, ప్రశ్నించాలి, ఎదిరించాలి, పోరాడాలి, అవసరమైతే దేనికైనా సిద్ధం కావాలి, అది భౌతిక దాడులకైనా సిద్ధమై బ్రాహ్మణ జాతిని కాపాడుకోవాలి, బ్రాహ్మణ ధర్మాన్ని కాపాడుకోవాలి. అది వేద పండితుడైనా, పురోహితుడైనా, అర్చకుడైనా, ఏ రంగంలో ఉండే బ్రాహ్మణుడైనా, అధికారుల్లో కానీ ఇంకా అనేక రంగాల్లో కానీ బ్రాహ్మణుడు అంటే చాలు ఆ డిపార్ట్మెంట్లో ఉండే మిగతా వాళ్ళు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. ఈ రోజున వాళ్ళందరి పక్షాన నిలబడదాం, వాళ్లకు సహకరిద్దాం, వాళ్లకు అండగా నిలబడదామనే ఒక లక్ష్యం తీసుకొని మేము నిర్మోహమాటంగా ముందుకు వెళుతూ ఉన్నాం. ఎక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా, అది సినిమా రంగంలో అయినా, టీవీ రంగంలో అయినా, ఛానళ్ళు అయినా కూడా, ఇంకా సమాజంలో ఇంకా ఏ రూపంలో అయినా, ఏ రంగంలో అయినా బ్రాహ్మణుడి మీద ఈగ వాలినా సహించం. మేము సిద్ధంగా ఉన్నాం ఎదిరించడానికి, ఆ బాధిత బ్రాహ్మడికి అండగా నిలవడానికి, ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండడానికి సర్వం సిద్ధమై ఉన్నాం. ఒక టాస్క్ ఫోర్స్, బ్రాహ్మణ టాస్క్ ఫోర్స్ని మేము నడుపుతూ ఉన్నాం. రిఫ్లెక్షన్ ఛానల్ మానిటైజేషన్ తీసివేయడం జరిగింది, అది మీ అందరికీ తెలుసు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఒక్కో వీడియోకి లక్షల్లో డబ్బులు ఇస్తామని చెప్పినా కూడా ఏ రోజు మనం వాటి జోలికి పోలేదు. చివరికి శాటిలైట్ ఛానళ్లు కూడా సాహసం చేయలేని విధంగా అతిరథ మహారథులతో సనాతన క్షాత్రం అని 2 కాంక్లేవ్స్ చేసుకున్నాం. పాత బస్తీలోని దేవాలయాల్లో యజ్ఞాలు నిర్వహించడం, ఫోన్లు చేసి చంపుతాము అని బెదిరించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీ అవసరం మాకు ఎంతో ఉంది, ఈ ఛానల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది అనుకుంటే మాత్రమే మీరు మాకు సహాయం చేయర్రి. మీ దగ్గర నుంచి నేను సహాయం కోరుకుంటున్నాను.